ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా ఎంతగానో నడిపింపబడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. ఆమేన్. ఇన్ని వాగ్దానాలు ఈరోజు దేవుడు మన జీవితంలో మనకు అందిస్తూ ఉన్నాడండి. ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి, ప్రతి ఉదయకాల సమయంలో ఎన్నో మాటలు, ఎన్నో వాగ్దానాలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆ మాటలన్నీ మనుషులు మాట్లాడిన మాటలతో సమానం కావు. ఆ మాటలన్నీ వ్యర్థంగా వెళ్ళిపోయే మాటలు కావు. కానీ విన్న వెంటనే నువ్వు విశ్వసిస్తే, నీ హృదయాన్ని ధైర్యపరుచుకుంటే పొల్లు కూడా పోకుండా నీ జీవితంలో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది పాసిబుల్ అవుతుంది. అందుకే దేవుడు మాటల్లో జీవము, దేవుడి మాటల్లో శక్తి ఉంది. ప్రకృతి లోబడుతుంది ఆయన మాటకు, అన్నీ లోబడతాయి ఆయన మాటకు. నీకున్న సమస్యలు కూడా లోబడగలుగుతాయి ఆయన మాటకు. అట్టి గొప్ప జీవము కలిగిన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, నీవు నాకు మొరపెడితే నేను ఉత్తరం ఇస్తాను, శ్రమల్లో నేను నీకు తోడై ఉంటాను, నేను విడిపించడమే కాకుండా నేను గొప్పవారిగా చేస్తాను అని దేవుడి రోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఒక్కసారి శ్రమల్లో నీ బెస్ట్ ఫ్రెండ్ అన్న వారిని, ఇంకా నువ్వు ఎవరినైతే ప్రియముగా ఎంచుకుంటావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వారిని రిక్వెస్ట్ చేసావనుకోండి, వాళ్ళు నీకు సరైన రెస్పాన్స్ అనేది ఆ టైంలో ఇవ్వకపోవచ్చు. కానీ ఏ టైంలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పటికీ కూడా దేవుడు నీకు మంచి ఉత్తరం ఇస్తాడు, మంచి సమాధానాన్ని ఇస్తాడు. అంతేకాకుండా సమాధానం ఇచ్చి వాగ్దానం చేసి మాట మాట్లాడి మౌనముగా చేతులు కట్టుకుని చూస్తూ ఉండే దేవుడు కాదు. ఆయన భయపడకు అని చెప్పిన దేవుడు, భయపెట్టేది నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ప్రతి భయం నుండి నిన్ను విడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు. విడిపించి మౌనంగా ఉండడు, నిన్ను గొప్ప చేస్తాడు. నిజంగా దావీదుతో దేవుడు ఉన్న రీతిగా నీతో ఉంటాడు. దావీదు పక్షాన ఏమీ లేకపోయినప్పటికీ దేవుడున్నాడు. దావీదునే కాకుండా దావీదులో ఉన్న రాజ్యము, ఆ రాజ్యం అంతటిని భయపెట్టి గొలియాతు దావీదు ఎదుటకు వచ్చినా కానీ దేవుడు దావీదుకు తోడై ఉండి దావీదును గొలియాతు చేతిలో నుండి విడిపించడమే కాకుండా దావీదు యొక్క పేరు ప్రఖ్యాతల్ని ఆయన గొప్ప చేశాడు. ఆ రీతిగా ఈరోజు నీకున్న సమస్యల నుండి కేవలం విడిపింపబడితే నేను చాలు అనే ఒక నమ్మకం కలిగి ఉన్నావేమో, ఒక ఆశ కలిగి ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను, విడిపించడమే కాకుండా నేను గొప్పవాడిగా గొప్పదానిగా చేస్తాను అని దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. కనుక యేసయ్య ఎప్పుడు నువ్వు మొరపెట్టినా కానీ ఎమాన్యుయేల్గా ఆయన నీకు తోడయ్యుండి ఉత్తరం ఇచ్చి నేను విడిపించి గొప్ప చేయడానికి సమీపంగా ఉన్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న నీవు సంతోషంతో, ఆనందంతో ఏదడిగినా ఇచ్చే దేవుడు నాతో ఉన్నాడన్న ఒక విశ్వాసంతో నీ ప్రయాణాన్ని కొనసాగించు. నీ జీవితంలో ఊహించిన కార్యాలని, ఊహించిన దినాలని నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. మమ్మల్ని విడిపించే దేవుడవు, గొప్ప చేసే దేవుడవు, మమ్మల్ని ఆశీర్వదించి కాపాడే దేవుడవు. మేము ఏడిస్తే తట్టుకోక తండ్రి, మేము అడిగితే ఉత్తరం ఇచ్చే దేవుడవు, మేము ప్రార్థిస్తే పలికే దేవుడవు తండ్రి. అంత గొప్ప స్నేహితుడిగా మాకు మీరు ధైర్యాన్ని ఇచ్చి వాగ్దానపూర్వకంగా ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ జీవితం విషయంలో ఆశను, నిరీక్షణను కోల్పోయి ఎంతమంది అయితే డిప్రెషన్లోనికి వెళ్ళిపోయారో వాళ్ళను కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రార్థనలు మీరు ఆలకించి ప్రభువా, ప్రతి జీవితంలో ఉన్న ప్రతి సమస్యలను విడిపించి వారిని మీరు మహిమపరిచి గొప్ప చేయమని మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.